గురుభ్యో నమః. గొప్ప జ్యోతిష్యుగా మారడానికి జాతక యోగాలు. గొప్ప జ్యోతిష్యుగా మారడానికి జాతక యోగాలు. శాస్త్రీయ గ్రంథాల సూచనలతో ఒక గొప్ప జ్యోతిష్యునిగా మారడానికి జాతక యోగాలు చూద్దాం. బుధ, గురు మరియు కేతు సంబంధం వివరణ. బుధ బుద్ధి మరియు విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని, గురువు జ్ఞానం మరియు వివేకాన్ని, కేతు ఆధ్యాత్మిక అంతర్దృష్టి మరియు అలౌకిక జ్ఞానాన్ని సూచిస్తాయి. జాతకంలో వాటి కలయిక లేదా బలమైన సంబంధంలో జ్యోతిష్యుల నైపుణ్యాన్ని సూచిస్తుంది. సూచన: ఉత్తర కాలామృతం వంటి శాస్త్రీయ గ్రంథాలు బుధ, గురు మరియు కేతు వంటి కలయిక వ్యక్తిని జ్యోతిష్యం మరియు అద్భుత విద్యార్థులలో నేర్పరిని చేస్తుందని తెలుపుతాయి. బలమైన 5వ భావం, 8వ భావాలు. 5వ భావం బుద్ధి, అంతర్జ్ఞానం మరియు చిహ్నాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పాలిస్తుంది. ఇవి జ్యోతిష్యానికి అవసరమైన లక్షణాలు. 8వ భావంలో అలౌకిక విద్యలు, రహస్యాలు మరియు రూపాంతర జ్ఞానానికి సంబంధించినవి. సూచన: బృహత్పర పరాశర హోరాశాస్త్రం 5వ భావం, 8వ భావంలో శుభగ్రహాలు ఉండడం వలన అలౌకిక జ్ఞానాన్ని జ్యోతిష్యం అర్థం చేసుకునే వివరించే సామర్థ్యం పెరుగుతుందని చెప్తుంది. 2వ మరియు 10 భావాల ప్రభావం. రెండవ భావం మాట మరియు సంభాషణ నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇది బోధించడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమైనది. 10వ భావం వ్యక్తి, వృత్తి మరియు ప్రజాభిమానాన్ని సంబంధించింది. సూచన: తారావరంలో 2వ భావం అధిపతి 10వ భావంలో చక్కగా ఉండి శుభగ్రహాల దృష్టి గురైతే కనుక వ్యక్తి ప్రసిద్ధ వక్త అవుతాడు మరియు జ్యోతిష్యాన్ని వృత్తిగా చేపట్టవచ్చని చెప్పబడుతుంది. 5వ భావంలో 9వ భావంలో చంద్రుడి స్థానం. చంద్రుడు మనస్సు మరియు అంతర్జ్ఞానాన్ని సూచిస్తాడు. బుద్ధి 5వ భావం 5 లేదా ఉన్నత జ్ఞానాన్ని 9వ భావంలో దానికి స్థానము. జ్యోతిష్యం భవిష్యత్తు చెప్పడానికి ఉపయోగపడే అంతర్జ్ఞానాన్ని శక్తిని ఇస్తుంది. సూచన: దీపిక ప్రకారం 5వ భావంలో 9వ భావంలో దుష్ప్రభావం లేని చంద్రుడు బలమైన అంతర్జ్ఞానాన్ని ఇస్తాడు మరియు జ్యోతిష్యం అంటే భవిష్యత్ విద్యల్లో ఉత్కృష్టను తెస్తుంది. లగ్నంలో గురువు వివేకము, నైతిక ప్రవర్తన మరియు జ్యోతిషం సహా ఆధ్యాత్మిక మరియు తాత్విక అధ్యయనాల వైపు మొగ్గు చూపిస్తుంది. సూచన: జాతక పారిజాతం ప్రకారం లగ్నంలో గురువు ఉండడం చేత జాతకుడు జ్ఞానవంతుడు మరియు పండితుడిగా ఉంటాడు. జ్యోతిష్యం మరియు పవిత్ర గ్రంథాల పరిజ్ఞానం ఉంటుంది. 12వ భావంలో కేతు ఆధ్యాత్మిక అంతర్సృష్టి మరియు వైరాగ్యాన్ని సూచిస్తుంది. జ్ఞానోదయం మరియు మోక్షం యొక్క భావమైన 12వ భావంలో దాని స్థానము. అతీంద్రియ విషయాలపై గాఢమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. సూచన: ఉత్తర కాలామృతం సూచించే ప్రకారం 12వ భావంలో కేతు ఉండడం వల్ల రహస్య విద్యలపై లోతైన అవగాహన ఏర్పడి వ్యక్తిని జ్యోతిష్యంలో నిష్ణాతునిగా మారుస్తుంది. 8వ భావ అధిపతి శుభగ్రహాల ప్రభావం. 8వ భావ అధిపతిపై శుభగ్రహాలతో సంబంధం కలిగి ఉండడం లేదా అనుకూలమైన భావాల్లో ఉండడం వల్ల లౌకిక విద్యలపై ఆసక్తి పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. సూచన: బృహజ్జాతకం సూచించిన ప్రకారం చక్కగా ఉన్న 8వ భావ అధిపతి జ్యోతిష్యం మరియు సంబంధిత రంగాల్లో నైపుణ్యాన్ని దోహదం చేస్తుంది. బుధ నవాంశలో 10వ అధిపతి. బృహత్పరాశర హోరాశాస్త్రం 10వ భావ అధిపతి బుధ నవాంశలో ఉన్నప్పుడు జాతకుడు శాస్త్రాలు నిష్ణాతుడు అవుతాడు. అలాంటి గ్రహం గురువు లేదా కేతు ప్రభావం ఉండడం చేత లేదా 8వ నవాంశాలు ఉండడం వల్ల జ్యోతిష్యాన్ని వృత్తిగా చేపట్టడం జరుగుతుంది. ఆరుడ లగ్నం నుండి 3వ భావము బుధ, శుక్ర మరియు గురు దృష్టిలో ఉన్నట్లయితే కనుక ఆక్రమించినట్లయితే జాతకుడు జ్యోతిష్యులలో రాజు అవుతాడని జమిని సూత్రం చెప్తుంది. ఆరుడ లగ్నం నుండి 10వ భావంలో బుధ, కేతు లేదా 8వ భావం అధిపతి ఉండడం వల్ల జాతకుడు విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం కలిగిన జ్యోతిష్యుడు అవుతాడు. 2వ భావ అధిపతి 10వ భావం లేదా అధిపతితో సంబంధం కలిగి ఉండడం వల్ల వాక్సిద్ధి ద్వారా సంపాదించడం జరుగుతుంది. ఈ సంయోగానికి బలమైన గ్రహాలు జోడించబడితే జ్యోతిష్యుడు ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు కార్యకలాపాలను నిమగ్నమై ఉండాలి మరియు సూర్యుడిని నియమితంగా పూజించడం ద్వారా ప్రార్థించాలి. ఎందుకంటే సూర్యుడు అన్ని గ్రహాలకు రాజు కాబట్టి ఆరాధించబడాలి మరియు జ్యోతిష్యుడు సూర్యునికి అన్ని ప్రాతినిధ్యాలను గౌరవించాలి. ఎందుకంటే మీరు సూర్యుడిని ప్రార్థించినప్పుడే మీకు కష్టపడిన పనికి మీకు కీర్తి లభిస్తుంది. దీనికోసం ఆహార దానము, సూర్యహవనము, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. శ్రీ గణేశునికి ప్రార్థనలు, ఎందుకంటే ఆయన మీకు వాక్సిద్ధి ఇస్తాడు మరియు ఆయన ఆరాధన కోసం మీరు అన్ని
గణాల నాయకుడు మరియు ఇతర వ్యక్తుల సమస్యలను పరిష్కరించడానికి మీకు అంతర్జ్ఞానం మరియు స్పష్టమైన ఆలోచన సామర్థ్యాన్ని ఇస్తాడు. జాతకుడు రోజువారీగా శ్రీ గణేశుని ప్రార్థించాలి, అలాగే ప్రకృతితో తనను తాను కలుపుకోవాలి. శ్రీ గణేశుని ఆరాధించడం చేత ఉత్తమ మార్గంలో ప్రకృతిలో చిన్న చిన్న వివరాలకు శ్రద్ధ చూపడం మరియు ప్రతి ఒక్కరి అవసరాల పట్ల సున్నితంగా ఉండడం మరియు చిన్న జీవులను జాగ్రత్తగా చూసుకోవడం. మీరు సున్నితంగా ఉన్నప్పుడు రోజు యొక్క శక్తి ద్వారా మీరు అనుభూతిని పొందగలరు. సాధారణంగా రోజు దేవాలయ ఆచరణ సమయంలో ఈరోజు ఏమి జరుగుతుందనే ఆలోచన మీకు వస్తుందని నేను గమనించాను. జ్యోతిష్యుడు రక్షణ, మార్గదర్శన మరియు తమ ప్రభావాన్ని మెరుగుపరచుకోవడానికి యంత్రాలను ధరించాలి. లేకుంటే కాలక్రమేణా మీరు జ్యోతిష్యులు తమ మానసిక పని అయిన మరియు ఆకాశం యొక్క శక్తితో వ్యవహరించడం వల్ల శక్తిని కోల్పోయినట్లు చూస్తారు. మీరు మీ విశ్వశక్తి నుండి సంపాదించినప్పుడే అటువంటి పని కోసం నిరంతరం తిరిగి దానం చేయండి. ఇతర జ్యోతిష్ శాఖలను లేదా జ్యోతిష్యులను ఎప్పుడు దూషించకూడదు, ఎందుకంటే అది మీ సొంత నాలుకతో ఇతరుల మలాన్ని శుభ్రం చేయడానికి సమానం. మీరు మీ పుణ్యాన్ని కోల్పోతారు. ఎవరైనా జ్యోతిష్యాన్ని లేదా మీరు నేర్చుకున్న జ్యోతిష్యునిపై దాడి చేసినప్పుడు మాత్రం మీరు తార్కిక స్థాయిలో జవాబులు ఇవ్వడానికి అనుమతి ఉంది, దూషణ స్థాయిలో కాదు. జ్యోతిష్యుడు అతీంద్రియ 8వ భావాన్ని వెళ్ళి అర్థం చేసుకోవడానికి విశ్వం నుండి శక్తిని సేకరించడం యొక్క ఆచరణలో నిరంతరం ఉండాలి. ఏదైనా గ్రహం యొక్క ప్రభావాన్ని విస్తృతం చేయడానికి వివిధ పాఠశాలల్లో తత్వశాస్త్రాన్ని చదవాలి. ఉదాహరణకు మంగళుడు ఒక సాంకేతిక గ్రహం, కానీ శని దృష్టిలో మొన్న మిథున రాశిలో మంగళుడు కమ్యూనికేషన్ ఇంజనీర్ గురించి. కేతు యొక్క ప్రభావం లేజర్లు లేదా ధ్వని ఫ్రీక్వెన్సీ తరంగాల్లో వ్యవహరించడం ద్వారా జాతకుడు వెళ్ళి ఉండేవాడు. ఇవన్నీ పుస్తకంలో ఉండవు, కానీ చిన్న చిన్న వివరాలు అర్థం చేసుకోవడం ద్వారా కన్యా రాశిలో మంగళుడు మరియు కేతు నరాలు మరియు సీసం కలిగిన భూమి సంబంధిత నీటి కారణంగా రక్త కాలుష్యం వంటి శరీరంలో సంక్లిష్టమైన ఇబ్బందిని చూపిస్తుంది. మీకు ఆకాశం నుండి శక్తి ఉన్నప్పుడే ప్రతిదీ సరైన చోటుకు వస్తుంది. మీరు ఈ శక్తి కోసం మీ కోర్సులు మరియు పుస్తకాల్లో నేర్పబడిన వివిధ ఆచారాల సహాయంతో ప్రకటించబడాలి. ఇది ఒకసారి జరిగిన సంఘటన కాదు, కానీ ఎప్పుడూ ఆపకూడని నిరంతర ప్రక్రియ. ధన్యవాదాలు.